అందరికీ నమస్కారం. ఈరోజు హిడ్మా అలాగే ఆయన భార్య మరొక నలుగురిని క్రూరంగా హత్య చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దానికి ఎన్కౌంటర్ అనే అందమైన పేరు తగిలించారు. ఇవాళ బీజేపీ నాయకులు కూడా ఒకరిద్దరు ఈ ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పారు. అదేవిధంగా పరస్పర కాల్పులు కాకుండా ఏకపక్షంగా చంపుతున్నటువంటి ఈ ఎన్కౌంటర్ ఇవి ఓటుకు ఎన్కౌంటర్గా, ఫేక్ ఎన్కౌంటర్గా మేము భావిస్తా ఉన్నాం. ఈ ఎన్కౌంటర్ పైన న్యాయ విచారణ తప్పనిసరిగా చేయవలసిన అవసరం ఉంది. దీనిపైనే కాదు, మొత్తం ఇప్పటి వరకు ఎంతమంది నక్సల్స్ ని మావోయిస్టులు చంపారు వాటన్నిటిపైన కూడా న్యాయ విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వాళ్ళని చూస్తే, ఆ బొమ్మలు చూస్తే వాళ్ళని ఏకపక్షంగా కొట్టి చంపినట్టుగా ఫేస్ కనపడుతుంది. కాల్పులు జరిగితే అది ఇంకో రకంగా ఉండేది. ఇవన్నీ ప్రత్యక్షంగా చూసే బొమ్మలు చూస్తేనే, ఆ ఫోటోగ్రాఫ్స్ చూస్తేనే అందరికి సామాన్యులు కూడా అర్థమవుతుంది. ఇది దారుణమైనటువంటి ఈ దేశ వ్యవస్థ ఆ విధమైనటువంటి పద్ధతిలో నడుస్తుంది. ఇవాళ అంతా కూడా మతం పేరుతో ఒకరినొకరు చంపుకునే పరిస్థితులు వచ్చినాయి. అలాగే ఇంకా ఈ పద్ధతుల్లో మావోయిస్టుల పేరుతో దాడులు, పరస్పర దాడులు జరుగుతున్నాయి. మావోయిస్టులు తప్పు చేసినా నేనేమి అంగీకరించు, వారిపైన కూడా మీరు చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. కానీ ఒక మావోయిస్టులు ఒక్కళ్ళనే బోధంగా చూపెట్టి మీరు పరమ పవిత్రులుగా మీరు భావించుకుంటూ వజ్రాలాంటి ఘటనలు చేస్తూ ఇంకా అనేక ఘటనలకు పాల్పడుతూ, బాబరీ ధ్వంసం లాంటి ఘటనలకు పాల్పడుతూ ఇవాళ ఈ దేశాన్ని స్వరాజ్యం వైపు తీసుకెళ్తామని చెప్తున్నటువంటి ఈ పద్ధతులు, అంటే ఇవాళ ఓట్లు మీకు రావచ్చు, అధికారంలోకి మీరు రావచ్చు, కానీ ఓట్లు అధికారమే అది శాశ్వతం కాదు. ప్రజలు తీర్పులను ఎప్పటికప్పుడు ఆయా ఎమోషన్స్ బట్టి ప్రజలు కొంత దీర్ఘంగా ఆలోచన చేసి ఓట్లు వేసే పద్ధతులు ఉంటాయి, ఎమోషన్స్ బట్టి ఓట్లు వేసే పద్ధతులు ఉంటాయి. ఇవాళ మీరు ఆ ఎమోషన్స్ ని బాగా భారీగా నెలకొల్పుతున్నారు, మతం పేరుతో ఇంకో దాని పేరుతున్నారు. గ్రాడ్యువల్ గా ప్రజలు అర్థం చేసుకుంటారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగానే అర్థం చేసుకున్నారు. చావులకి కన్ను పట్టుకుపోయినట్టుగా 240 స్థానాలకి మీరు పరిమితం అయ్యారు. చంద్రబాబు, నితీష్ కుమార్ల అండతో మీరు అధికారంలోకి వచ్చారు. మళ్ళా మొన్న జరిగినటువంటి బీహార్ లాంటి ఎన్నికల్లో ఏకపక్షంగా ఎన్నికలు జరిగాయంటే అనేక మందిని మీకు ఇష్టం లేని వాళ్ళని ఓటు తీసేశారు, ఇష్టం ఉన్నవాళ్ళు ఓట్లు కలిపారు. దానికి లెక్క లేదు, జమా లేదు. దానికి అందుకనే సోషల్ ఆడిటింగ్ తరహాలో ఇవాళ మేధావులు చెప్తున్నారు. సోషల్ పద్ధతుల్లో ఆడిటింగ్ అంటే ఓటర్స్ ని ఆడిట్ చేయాల్సిన అవసరం ఉందని. అంటే ఒక్కొక్క బూత్ లో ఒక్కొక్క లిస్టు తీసుకుని మన ప్రశాంత్ భూషణ్ ఇటువంటి వాడు చెప్తున్నారు. ఒక లిస్టులో ఒక్కొక్క పేరు తీసుకుంటూ చదువుతూ ఉండాలి. అక్కడ అతను ఉన్నాడా లేడా అక్కడ ప్రజలు చెప్పాలి. లేడంటే తీసేయటం, ఇంకో చోటుకి వెళ్ళాడంటే తీసివేయటం, చనిపోయాడంటే తీసివేయటం. అలా కాకుండా ఏకపక్షంగా లక్షల ఓట్లు తొలగించి దానికి మతం పేరుతోనో ఇంకెక్కడి నుంచో వచ్చారనో ఎక్కడి నుంచో వచ్చారని అది ఇవాళ రోజు రోజుకి బయటపడుతున్నటువంటి వాస్తవాలు. ఆ విధమైనటువంటి మీరు ఈ ఓట్లు ఇంకా ఇతర దురాగతాలకు పాల్పడి గెలుస్తున్నారు. సరే, మొత్తంగా అదే కారణం అని నేను చెప్పను, కానీ ల్యాండ్ స్లైడ్ విక్టరీకి మాత్రం ఇవన్నీ కారణాలుగా నేను భావిస్తా ఉన్నాను. అందువలన ప్రత్యేకించి ఈ ఘటనకు సంబంధించి, మావోయిస్టు ఘటనకు సంబంధించి ఇమీడియట్ గా న్యాయ విచారణ చేయాలి. అదేవిధంగా మిగిలిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కోర్టుకు హాజరుపరచాలి. అలాగే గాయాలు పాలైనటువంటి వాళ్ళని ఎప్పుడు ఏమని జరుగుతుందో తెలియదు, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా చంపడానికి ప్రణాళిక తయారు చేస్తున్నట్టు అర్థమవుతా ఉంది. ఇవన్నీ మార్పుని తక్షణం న్యాయ విచారణకు ఆదేశించి ఇకనైనా వాళ్ళతో ఎంతమంది అయినా ఉండని సంప్రదింపులు గెలిచి తద్వారా ఈ దేశంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి
కేంద్ర ప్రభుత్వం బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా తమ పాత్ర వహించాలి. కేంద్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర పోలీసులు కూడా చేయగలరు. చాలా విచారకరం, దురదృష్టకరం. వాడు కూడా పోలీసు అంటే పోలీసే, ఎక్కడున్నా పోలీసే. మీ పోలీసింగ్ ఒకలాగా ఉంటుంది, కానీ వాళ్ళు ఒక పంతం బట్టి ఫలాని మార్చి 26 నాడు తీసేస్తామని ఛాలెంజ్ చేస్తే వాళ్ళకి మీరు చేయగలగటం అనేది ఇది దుర్మార్గపూరితమైనటువంటి, నేరపూరితమైనటువంటి, ఆలోచన రహితమైనటువంటి చర్యగా నేను భావిస్తున్నాను. అంతిమంగా న్యాయ విచారణ చేసి తద్వారా ప్రజల్లో అంతైన న్యాయం ఉందని నమ్మకం కలిగించవలసిందిగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మీ అందరికీ నమస్కారం.